హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. ఇది అయితే సెకండ్ డే అనమాట. రామేశ్వరంలో సెకండ్ డే. ఇప్పుడు మణిదర్శనంకి వెళ్తున్నాం అనమాట. మణిదర్శనం అంటే మార్నింగే 4 to 6 అనేసి చెప్పారు. కానీ కొంచెం బేగా వెళ్ళిపోవాలి, అక్కడ చాలా లైన్ ఉంటుంది అన్నారన్నమాట. ఆటో అతన్ని అడిగితే అనగానే నేనైతే ఫస్ట్ 2 o'clockకే లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి మా పిల్లల్ని అందరినీ లేపి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి, తర్వాత మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి 3:30 ఆ టైంకి కిందకు వచ్చామన్నమాట. కిందకు వస్తే ఎవరు లేరు. నెక్స్ట్ అవుట్స్కట్స్ కదా, పోలీసులు ఏమొచ్చి ఇక్కడికి వచ్చి ఆపారనమాట. అయితే ఒక్కటి మమ్మల్ని ఏమనుకుంటారో అనేసి భయం అన్నమాట. అయితే వాళ్ళైతే ఏమనలేదు, మేము కూడా ఏమీ అనలేదన్నమాట. నించొని ఉన్నాము. ఆటో అది వచ్చేస్తే ఆపితే అప్పటికి ఆటోలు తిరుగుతున్నాయి. ఇదైతే సెకండ్ డే మణిదర్శనంకి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఎవరు లేరు. అయితే మేమే ఫస్ట్ ఏమో అనుకున్నాం, కానీ ముందుకు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మొత్తం అప్పటికే చాలా లైన్ కట్టేసి ఉన్నారనమాట. ఇంకోండి, ఇక్కడి నుండి ఆటోస్ అవి ఇక్కడి నుండి ఆపేస్తారని చెప్పాను కదండి. ఆటోస్ అవి అక్కడి నుండి ఆపేస్తే ఇక్కడి నుండి మళ్ళీ అంత దూరం టెంపుల్ వరకు నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళి మేము యాక్చువల్గా అయితే ఫస్ట్ ఒక్కడే ఉందాం అనుకున్నాము. మేము వెళ్ళేసరికి ఫస్ట్ డే ఏమొచ్చి టైం అయిపోయింది కదా. మణిదర్శనం ఎంత దూరం వచ్చిన తర్వాత మణిదర్శనం చేసుకోకపోతే వేస్ట్ కదా రామేశ్వరం వెళ్ళి. అందుకనే ఒక 2 days మేము ముందే డిసైడ్ అయ్యి తీసుకున్నామన్నమాట. 2 daysకి. ఇగోండి, ఇది మెయిన్. ఇటు సైడ్ నుండి వెళ్ళచ్చు. డోర్ తీస్తారేమో అనుకున్నాము, తీయలేదు. కానీ కరెక్ట్గా మేము వెళ్ళిపోతున్నాము అనే టైంకి డోర్ ఓపెన్ చేశారు. అయితే ఇటు సైడ్ కాదు, అటు సైడ్ అని చెప్పారనమాట. మేము యాక్చువల్గా అయితే ఇటేనేమో మేమే ఫస్ట్ ఏమో అనుకున్నాం అనమాట. కానీ వాళ్ళు ఇటు కాదు అటు అనగానే మళ్ళీ మేము అటు సైడ్ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి, మేము వెళ్తున్నప్పటికల్లా అలాగలా నడుచుకొని వెళ్తుంటే లైన్ వచ్చేసింది. ఆ లైన్ వచ్చేస్తే బాబాయ్ అప్పటికే చాలామంది వచ్చారు, లాస్ట్ అయిపోతామేమో అని చెప్పి మేము ఫాస్ట్గా వెళ్తే అగో ఇక్కడ వినాయకుడిని దండం పెట్టుకొని, వినాయకుడికి అగోండి దండం పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోయామన్నమాట. మేము సమ్మర్లో కదా వెళ్ళాము, అస్సలు చలనిందే లేదు. పర్వాలేదు, అలా అని గాలి వేయకున్నా లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నదన్నమాట. నైట్ అయితే రూమ్కి వచ్చేసిన తర్వాత మేము జొమాటోలో ఆర్డర్ పెడితే ఆవిడ వర్షంలో తడుచుకుంటూ వచ్చిందనమాట. ఇగోండి లైన్, అప్పటికే లైన్ వచ్చేసాము. అయితే లైన్ అంటే ఇది 100 రూపీస్ దర్శనంకి వెళ్దాం అనుకొని 100 రూపీస్ దగ్గర నించున్నామన్నమాట. అయితే సారీ, ఇక్కడ 100 కాదు, ఇక్కడ 200 రూపీస్ అనుకొని నించున్నాము. ఇక్కడ నించుంటే ఒక అతను వచ్చి చెప్పారనమాట, ఇది 200 కాదు అనేసి. 200 లైన్ ఇది కాదు అంటే అప్పుడు ఇంకొక సైడు ఇంకొక లైన్ దగ్గరికి వెళ్ళామన్నమాట.
టూ అయితే ఫ్రీ దర్శనం ఒకటి, 200 దర్శనం ఒకటి అనమాట. వచ్చేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఏమొచ్చి రామేశ్వరం కేఫ్కి వెళ్ళాను అనమాట. రామేశ్వరం కేఫ్కి వెళ్ళకపోతే బాగోదు కదండి. అందుకని రామేశ్వరం కేఫ్కి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయామన్నమాట. ఇంకోండి ట్రైన్ బయలుదేరిపోతున్నాము, రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది రామేశ్వరం. ఇదే అనుకుంటాను మా ట్రైన్, రామేశ్వరం తాంబరం. ఎస్, ఇదే అనమాట. రామేశ్వరం నుండి తాంబరంకి వెళ్ళి తాంబరం నుండి మళ్ళీ చెన్నైకి సెంట్రల్కి లోకల్ ట్రైన్ ఎక్కామన్నమాట. లోకల్ ట్రైన్ ఎక్కి అక్కడ చెన్నై సెంట్రల్ నుండి విశాఖపట్నంకి వచ్చేస్తామన్నమాట. ఇగోండి రామేశ్వరంలో ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట, ఇంకా వర్క్ జరుగుతుంది. రైల్వే స్టేషన్ చాలా పెద్దదే ఉందన్నమాట రామేశ్వరంలో. మేము ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ బేగా వచ్చేసాం రైల్వే స్టేషన్కి. అంటే అక్కడ రూమ్ వెకేట్ చేసేయాలి, టైం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ చేసిన వెంటనే ఇంకా బయలుదేరిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి. అయితే ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కుందాం అనేసి ఇక్కడ ఇక షాప్స్ అవి ఉన్నాయి కదా, ఎండ ఒకటి కదా, ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కుందాము అనుకున్నాము. సరే ట్రైన్లోకి ఎక్కిన తర్వాత బయటకు వచ్చి కొనుక్కుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మా హస్బెండ్ వెళ్ళి మా పిల్లలిద్దరికి నాకు కూడా ఐస్ క్రీమ్స్ తెచ్చారనమాట. ఇంకోండి ఇదే అనుకుంటాను మా ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కేసి నేను కూర్చున్నాను, మా పిల్లలు, మా హస్బెండ్ మళ్ళీ నైట్కి లంచ్ డిన్నర్ ఆర్డర్ పెట్టాలి కదా అని చెప్పి వాటర్ బాటిల్స్ కూడా తెచ్చారు. విత్ ఒక 3 ఐస్ క్రీమ్స్ తెచ్చారనమాట. అక్కడి నుండి నన్ను కూర్చోబెట్టేశారు. ఈ ట్రైన్ అంతా చాలా ఖాళీగా ఉంది, అంటే ఇక్కడి నుండే కదా స్టార్ట్ అవుతుంది, అందుకని ఖాళీగా ఉంది. అంటే మేము బేగా వచ్చేసాం, ఖాళీగా ఉండడం కాదు కానీ మేము ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ లగేజ్ అంతా కిందన పెట్టేస్తున్నారనమాట మా హస్బెండ్. లగేజ్ పెట్టేస్తే నేను కూర్చున్నాను, వాళ్ళు ఏమొచ్చి వెళ్ళారనమాట. ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు పంబన్ బ్రిడ్జ్ చూడలేదు కదా, నైట్ టైం చూసాము. ఇదైతే మార్నింగ్ టైం అనమాట, ఈవినింగ్ 4-4:30 అవుతుంది. ఇదిగోండి ఇదే పంబన్ బ్రిడ్జ్. మేము యూట్యూబ్లోని మేము రీల్స్ అవి చూసేసేవాళ్ళమి. అదైతే వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అలా ఇలా అనుకొని చాలా ఎక్సైట్మెంట్ అయ్యామన్నమాట. ఇప్పుడు మేము రియల్గా చూసేటప్పటికే అంత ఎక్సైట్మెంట్ ఏం లేదన్నమాట. జస్ట్ బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ లాగే ఉంది. అదైతే వాటర్ వచ్చేస్తుంది,
ఇలాగా అలాగా అనుకొని చాలా చాలా అనుకొని వెళ్ళాం ఎక్సైట్మెంట్ అయ్యి. కానీ ఏమీ లేదండి. కాకపోతే లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ సీ అనమాట. అలాగా వీడియో తీయమని చెప్పాననమాట. నేనైతే కూర్చొనే ఉన్నాము. నేను, మా చిన్నోడు, మా హస్బెండు, మా పెద్ద బాబు అనమాట. బ్రిడ్జ్ అంతా తీశారు, పంబన్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఇటు సైడ్ డోర్ కూడా తీసాడనమాట. ఇటు సైడ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇంకోండి లాస్ట్కి ఆ పంబన్ బ్రిడ్జ్ కూడా చూసేసామన్నమాట. రామేశ్వరం వెళ్ళి ఇవన్నీ చూడకపోతే ఎలా అండి కదా. ఇది ట్రైన్లో అయితే ఇలా కదా, బస్సెస్ మీద వెళ్ళే వాళ్ళకైతే ఇంకొక సైడ్ నుండి చూపిస్తారనమాట. ఇదైతే మేము ట్రైన్లో కాబట్టి మాకు ఇలా కనిపించింది. జర్నీ అయితే చాలా హ్యాపీగా అయిపోయిందండి. చాలా బాగుంది రామేశ్వరం. ఇగోండి ఇప్పుడు మా దగ్గరికి కెమెరా పట్టుకొని వస్తారనమాట, ఫోన్ పట్టుకొని. లార్జెస్ట్ బ్రిడ్జ్ అనుకుంటాను కదండి. బాగుంది. అందుకోండి అటు సైడు బస్సెస్ వస్తాయి అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. మరి నాకైతే తెలీదు. అటు సైడ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇటు సైడ్ అయితే ట్రైన్. ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి. పంబన్ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా చాలు, ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టున్నారు. ఇంకా ఇంకొచ్చేస్తున్నారు అనమాట, ఇంకా లోపలికి వచ్చేస్తున్నారు. ఇంకోండి నేను కూర్చున్నాను. ఇగో ఇంకా లోపలికి వచ్చేసాం. మేము నైట్ ఏమొచ్చి ఆర్డర్ పెట్టలేదండి. ఆర్డర్ పెట్టామా, ఆర్డర్ పెట్టలేదు అనుకుంటాం. ట్రైన్లో వచ్చిందే తినేసినట్టున్నాము. అక్కడ ఆర్డర్ పెట్టడానికి అది అంటే సరిగ్గా అవ్వదని వెజ్ బిర్యానీయే అక్కడ తినేసినట్టున్నాము. వెజ్ బిర్యానీయే నలుగురు మీకు తినేసాము. ఇంకా నైట్కి తినేసి ఇంకా పడుకునిపోయామన్నమాట. పడుకునిపోయి 11:30 12 కోసం తాంబరం దిగామండి. లేదు, మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిపోయి తాంబరంకి దిగాము. నెక్స్ట్ ఇక్కడి నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలన్నమాట. ఇదేనండి తాంబరం అన్నమాట. నిద్రమత్తులు అందరివి. ఇంకోండి తాంబరంకి వచ్చాము. వచ్చేసి ఇదిగోండి ఇక్కడ తాంబరం నుండి లోకల్ ట్రైన్ ఎక్కామన్నమాట. బయటకు వచ్చేస్తున్నాము తాంబరం నుండి. బాగుందండి ఇటు సైడు రామేశ్వరం, అది ఇటు సైడ్ అంతా బాగుంది. నీట్గా ఉన్నాయి రైల్వే స్టేషన్స్, అవి చాలా బాగున్నాయి. అదిగోండి 3:53 అంటే 4 అవుతుంది. మేము దిగేసరికి 4 అవుతుందన్నమాట. మాకు చెన్నై సెంట్రల్లోని 6 7 అనుకుంటాను ట్రైన్ ఉంది. లేదు, 6కే ట్రైన్ ఉందన్నమాట.
ఇదంతా చాలా ఎక్కువగా నడవాలి. ఈ స్టేషన్ నుండి బయటికి వెళ్ళి అప్పుడు అక్కడి నుండి వెళ్ళాలన్నమాట. అదిగోండి బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేస్తే ఇక్కడ నించుంటే లోకల్ ట్రైన్ వస్తుందని చెప్పారు. లోకల్ ట్రైన్ వస్తే ఇది ఇది ఫస్ట్ టైం అండి మేము ఇలాంటి లోకల్ ట్రైన్ ఎక్కడం అనమాట. లోకల్ ట్రైన్ అయిపోయిన తర్వాత వచ్చేసామన్నమాట. ఇంకా చెన్నై ఎగ్మోర్కి వచ్చినట్టున్నాం మేము. నెక్స్ట్ ఆటో పట్టుకొని చెన్నై సెంట్రల్కి వెళ్ళాలనేసి అనుకున్నాం. ఆటో అతనికి ఒక 100 రూపీస్ ఇస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ అనుకుంటాను. యాక్చువల్గా అయితే ఆ ట్రైన్ మేము ఎక్కి ట్రైన్ అనమాట చెన్నై సెంట్రల్కి కూడా వెళ్తుంది. దిగిపోయిన తర్వాత మాకు తెలిసింది సెంట్రల్కి కూడా వెళ్తుందని. ఇంకా పర్వాలేదులే ఆటోలు ఉంటారు అనుకొని మేము బయటకు వచ్చేసరికి ఆటో అతను ఉన్నారనమాట. ఆటో అతను ఉంటే మేము అడిగితే ఓకే అని చెప్పారు. ఓకే అండి, ఇదైతే సెంట్రల్కి వచ్చేసాము. వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అంటే జస్ట్ ఫేస్ వాష్ అవి చేసేసుకొని బ్రషెస్ అవి చేసి ఇక్కడ పక్కనే లాస్ట్ టైం కూడా మేము వెళ్ళేటప్పుడు ఇక్కడికే వచ్చాము. ఇప్పుడు కూడా ఇక్కడే తిందామనేసి వెళ్తే దోసెస్ ఇంకా అవ్వలేదన్నారు అనమాట. అంటే ట్రైన్ హోటల్ అనమాట. ట్రైన్ మోడల్లో ఉండి హోటల్లా ఉంటుంది బయటికి. అదిగోండి అది ఏమొచ్చి ఓన్లీ పొంగల్ ఒకటి, ఇడ్లీ ఒకటి, ఉప్మా ఒకటి అయ్యిందని చెప్పారు. నేనైతే ఉప్మా తీసుకున్నాను. వీళ్ళు ఒకరు ఏమొచ్చి ఇడ్లీ తిన్నారు, ఇంకొకరు వస్తుంది చూడండి తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వీడియో కూడా తీసామన్నమాట. ఇంకోండి ఇక్కడైతే మా హస్బెండ్ తెస్తున్నారు ఒక్కొక్కరికి. వీడైతే మా పెద్దోడేమొచ్చి ఇడ్లీ తీసుకున్నాడు అనమాట. ఇడ్లీ ఇక్కడ మన దగ్గర అయితే నోకేస్తారు కదా, వాళ్ళైతే పిండి వేస్తారనమాట. రబ్బర్లాగా సాగుతున్నాయి ఇడ్లీలు. తిరుపతిలో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ చెన్నై ఫేమస్ సాంబార్ ఇడ్లీ కదా, అందుకే వాడు తీసుకున్నాడు అనమాట. నేనైతే లాస్ట్ టైము తినేసాను సాంబార్ ఇడ్లీ. ఇప్పుడైతే ఉప్మా తీసుకున్నాను. ఉప్మా తిన్నాను కానీ తెల్లవారే ఉప్మా తింటే వేడి చేసేస్తుంది కదా, అందుకనే ఉప్మా అంతగా నాకు ఇష్టపడలేదన్నమాట. ఇంకా సగమే హాఫ్ తినేసి హాఫ్ ఇచ్చేసాను. అదిగోండి మా హస్బెండ్ కూడా ఇడ్లీ అదిగోండి రబ్బర్లా సాగుతున్నాయని చెప్తున్నారు ఇడ్లీ. నెక్స్ట్ వీడు మా చిన్నోడు, వాడు కూడా ఇడ్లీయే అనుకుంటాను తీసుకున్నాడు. వాడేదో మాట్లాడుతున్నాడు. అగోండి నా ఉప్మా. టిఫిన్ తినేసి ట్రైన్ ఎక్కేసి వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.